మంట బయట మండుతుంది, లోపల కాదు. మండలి బ్రో. హలో, ఇంకో ఇంటికాడ ఉన్నా, మటన్ వండుతానా. కథం అయిపోయి వెళ్తలే. అన్నలు అక్కలకి అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారు అనుకుంటున్నా. అయితే ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. ఇవాళ వ్లాగ్ వచ్చేసి అయితే ఇంట్లో ఎవ్వరు లేరు. బాపు అయితే మటన్ వండుదామని చెప్పేసి అంటుండు. ఎందుకంటే అవ్వును మమతక్క ఇద్దరు కలిసి నాటు పెట్టవేయరు. ఇక అండటోళ్ళు ఎవ్వరు లేరు. నేను వండుదామని అంటేనేమో నాకు అండరాదు మటన్. ఇక బాపే వండుతుండు ఇప్పుడు. సో బాపు ఎట్లా మటన్ వండుతాడో చూపిస్తా చూడుర్రి. కానీ బాపు వండితే మాత్రం నోరు ఊరుతుంది, అంత మంచిగా వండుతాడు. స్పైసీగా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. సో ఇప్పుడు బాపు వండేదైతే చూపిస్తా చూడుర్రి. ఇలా బాపు మటన్ అన్నంగా ఎట్లుంటుందో ఇదే వ్లాగ్ అన్నమాట. సో అవ్వచ్చినాక ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా చూపిస్తా చూడుర్రి. ఇప్పుడైతే కట్టెలు తీసుకొస్తుండు, చూపిస్తా. పారి సోదద్దు. ఏమే కట్టెలు పెట్టినా? పెట్టి కట్టెలు బండరావుతులు పెట్టేటోళ్ళం కానీ వర్షం వచ్చేటట్టుందని చెప్పేసి తొందర ఈ పొయ్యి పెట్టాను. ఏంటి ఇప్పుడు అంటే మనకు ఒకప్పుడు కిరోసిన్ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు అది లేదు కాబట్టి నూనె ప్యాకెట్లు ఉంటాయి కదా, నూనె ప్యాకెట్లు వీటితోటి అయిపోయిన నూనె ప్యాకెట్లు ఉంటాయి కదా, వీటిలను పెట్టి అంటు పెడితే ఈజీగా తొందర పొయ్యి అంటుకుంటుంది. ఇట్లా వాళ్ళకన్నా తెలియకపోతే ఇట్లా ట్రై చేయర్రి. ఉల్లాకులు మనమే పెట్టినాం అన్నమాట. ఇంటి పక్క పొండి తెంపుకొచ్చిండు. సుంచుతాండు. అవేంటి ఎల్లాకులా? సరిపోతాయి. ఎల్లిగడ్డ లేకపోతే ఎల్లాకులు వేసుకోవచ్చు. ఎల్లాకులు ఉల్లిగడ్డ ఉంది కదా, ఉల్లిగడ్డ ఉన్నా కూడా ఇవి ఎత్తావా? టేస్ట్ మంచిగా ఉంటుంది కదా పులుసులో. అంటే అది మటనా తలకాయ కూరనా? మటనేనా? తలకాయ కూర అయ్యో, అల్లం లచ్చవ దంచింది, ఉల్లిగడ్డ, ఎల్లాకు, కొత్తిమీర ఆకు. దాయిగా వర్షం వచ్చేటట్టుంది. మిరపకాయలు కొత్తుండు తాల్పుకు వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి కుడక దంచలేదు. కుడక నూనె కవర్తో అంటు పెడతాడు. పొయ్యి చూడరి ఇట్లా అంటు పెట్టు. అగ్గిపెట్టు లేదు ఇప్పుడు దుకాణం దూరం. అగ్గిపెట్టు కాదు, అగ్గిపెట్టు ఉన్నా కూడా ఇప్పుడు ఎట్లా అంటు పెడతాం మరి చెప్పు. మనం పొయ్యి అంటు పెట్టుకోవాలంటే ఇట్లా అంటు పెట్టుకోవాలి. నూనె కవర్లతోటి, కర్రె కవర్ తోటి తొందర అంటుకుంటాయి. మీరు పొయ్యి ఏదైనా మంచిగా ఉంటుంది. చూడరి ఇది కోసమ్మ చేసారు నాన్న. కోసమ్మ చేస్తే మనం సాకలం కాబట్టి దొబ్బ, అరళపేగు, సిరిసుమండు. ఇక దొబ్బ అంటే ఒక గిది, ఇక సిరిసుమండు అంటే ఒక గిది, ఇక గుండెకాయ ఒక గిది. గుండెకాయ అంటే మనకు కూడా ఉంటది, గొర్రెకు ఉంటది, మేకలకు ఉంటది. సరే నువ్వైతే అండుద్దా మరి తొందరగా అడుగు. మంచిగా కడగలే, ఫస్ట్ కడగలే. కడిగినాం కానీ ఫ్రిడ్జ్ లో పెట్టినాం కదా, ఏం చేయాలి? సట్ అయిపోయింది అవ్వ, సట్ అయిపోయింది, లాస్ట్ అయిపోయింది. పెద్దమ్మ అండితే అయిపోద్ది కదా. పెద్దమ్మ అండితే నా మనవరాళ్ళు తినరాట, ఎవరు తినరాట. పెద్దమ్మ నాటైపోయింది. మరి రోజుగా నువ్వే వండి పెడతావు మాకు. రోజు అంటిపెట్టు కాదు, ఇప్పుడు నేను అటు ఇటు పనికి వచ్చిన ఇది. ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టాం కాబట్టి ఇట్లా కడుక్కోవాలి. అంటే దాని బ్లడ్ అన్నది, రక్తం అన్నది ఇల్లు ఉంటది, దీన్ని అంపాలి. చలో ఆలక్కాయ లవంగాలు అవి తీసుకొచ్చినావు, కుడుక పొడి కూడా తీసుకొచ్చింది. ఆగు, ఆలక్కాయ లవంగాలు. ఇదేంటి పసుపా? సరే అన్న అడుగుతా, అన్న అడగాలి అంటాడు వీడియోలో. అడుగుతా అని చెప్పిన. వంట ఏంగనట ఏది ఎట్లా వండుతావు అని అడగన్నట్టు బాప అంటాడు. అన్నాడు కూసో. వచ్చిండు ఇట్రాను. గంజు పెట్టిండు. చెప్పు, ఏం అడుగు అన్న. ఏది తీయాలి? ఏమనాలి? నూనె వస్తాను కానీ వేసినాక మళ్ళీ ఫస్ట్ ఏం వేసుడే బాప అనాలి. ఫస్ట్ ఏం వేసుడే బాపు? ఇప్పుడు కాదు, నూనె వస్తా చూడు. సరే పోసిండు. బాగా పోయేకు, నూనెలో ఉడకాలి. తీయన్న వీడియో తీయన్న మరి. ఏం వేసుడే బాపు? ఫస్ట్ మిరపకాయలు వేయాలి,
మిరపకాయలు వేసినాక ఆలక్కాయ లవంగాలు వేయాలి. అవి గోలిన తర్వాత మళ్ళీ ఏమాలంటే ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిగడ్డ వేసినాక గోంచేపటికి దూరగా అవుతాయి అన్నట్టు. ఇట్లా తాటి పండు లెక్క అవుతుంది. నూనె కాగినాక మిరపకాయలు ఫస్ట్ వేసి మిరపకాయలు వేస్తాను. కట్టుందా ఇట్లా నూనె కాగింది ఒక అది కాగిన పద్ది. రేపు మిరపకాయలు వేస్తున్నా. దూరం ఉండు. ఇవి ఆలక్కాయలు అంటే ఇవి చాలా వేసుకోవచ్చు, ఇండ్లు వేసుకోవచ్చు. అవునా? సరే. సిలిండర్ తీరు ఉండదు. దానా మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది అన్నట్టు. దన తెత్తా పట్టుకరా. మసంత పెయ్యో. నా ఫోన్ కాలింగ్ ఎవరు? మళ్ళీ ఇప్పుడు ఏమయ్యాలి? ఎల్లాకు ఏమన్నా బాప్పని మాడి మసి బొగ్గులైంది. ఏంటి అల్లం? అది ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ యాలకులు అల్లం వేసి గోలిస్తాను. అల్లం వేసినాం. అల్లం వేసినాక తర్వాత అల్లం అడుగంటుకుంటది, మాడిపోతుంది. దాన్ని మంచిగా ఇట్లా గోలియాలి, ఇట్లా ఊగా కలపాలి. సరేనా? కలపకపోతే ఏమైతుంది బాబు? అడుగంటుకుంటది అన్నట్టు. ఆల్రెడీ అంటుకుంది. ఎంతసేపు గెలుకుతావు దాన్ని? ఎంతసేపు గెలుకుతావు అంటే అయ్యో ఉప్పు ఇప్పుడే వేస్తారా? ఉప్పు వేసుకోవాలి కొంచెం లైట్ గా. మటన్ ఇట్లా కూడా వండుతారా? తర్వాత నీళ్ళు పోసుడా? గమ్మతి. పసుపు మర్చిపోయినావా అని? దగ్గరది అన్న దగ్గరది. ఏం చేసాడు దీన్ని? మాడిపోయింది. దూరగా తాటి పండు ఉంటుంది చూడు, ముందకాయలు అట్లా ఇది అయినాక వేయాలి. ఇగో కూర అంటే గిన్నె తాలుపు కాన్నే. ఎట్లుంది? మస్తుంది. గమ వాసన వస్తలేదా? వస్తుంది. అయ్యో ఇప్పుడే చూడ కుడకపొడి ఘోరం. కొద్దిగా వేసుకోవాలి, లైట్గా వేసుకోవాలా? మళ్ళీ 2 తాపలు ఎత్తారా? గిట్ల ఎత్తారా అని బాపు మీదే వెళ్తారు కానీ కూర వేసినాక. ఇప్పుడు కొద్దిగా వేయాలి. మట్టిలో పెట్టినావు మరి, ఆ మట్టితో మట్టిలో వేసిండు. కొంచెం వేసుకోవాలి పసుపు కూడా వేసినాక. ఓ యాభై ఎంత వద్దన్నవే బాబు, ఏమో ఎత్తన్నవే నువ్వు. నాకు తెలిసి కూర ఇట్ట ఖరాబ్ అయింది అనుకో, కూర అన్నం ఎక్కిస్తుంది. ఇప్పుడు వేసుడా కొద్దిగా అందులో కొంచెం వేసుకోవాలి. చూడు చూసిన అండలు వేసుకోవాలి. ఓకే బ్రో, నువ్వు ఎట్లా చెప్తా అట్లా. కమ్మ లేకపోతే దుబాయ్లో ఉన్నోళ్ళకి పంపు. మంచిగా లేకపోతేనా? అక్కలు గాని అల్లుళ్ళు గాని అక్కలు ఉండరు, చెల్లెళ్ళు గాని అక్కలు చెల్లెళ్ళు దుబాయ్లో ఎందుకుంటారు? సాంపులు గాని నీకు ఇదేంటి అంటారు? కార్గోనా? కార్గో కాదు, నీకు అవి రావా? కొరియర్ లో పంపిస్తా. పొట్లాలు చిన్న పొట్లాలు పంపిస్తా. మంచిగా లేకపోతే బాబు వేస్ట్ ఫెయిల్ అని చెప్పుర్రి. అవా కొద్దిగా ఎసరు పోసుకోవాలి. మొత్తం చేతి కడిగిండు. మాడిపోతుంది మరి. మాడిపోదు. ఎందుకు మాడిపోద్ది? కావాలి దూరగా స్పైసీ అంది. వేసుడండి ఇక డైరెక్ట్ తీయన్నా. సరే, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఏంటిది? కూర వేయాలి. మొత్తం ఇలా వాడకొట్టలందరూ ఉరికొత్తారు. ఇయ్యాల తీస్తానా గంజు కడ తీయన్నా. తీసిన మా జనవా కట్టిన అవుతుంది. ఇక తినేటప్పుడు కమ్ముదే బాబు ఇంకోది అంటది. ఓకే,
అయినట్టు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేయండి బ్రో. కారపొడి ఇప్పుడు వేసుకోవద్దు నాన్న, కొంచెంసేపు గోలాలి ఇంకా వేసుకోవాలి. కొద్దిరాకెత్తనం ఏంది అయ్యో మంట బయట మండుతుంది లోపల కాదు. కారపొడి వేసిండు, మంట బయట మండుతుంది బ్రో. మరి మండలి బ్రో, మంటది బ్రో. ఇది దగ్గరది అన్న. అయ్యో మర్చిపోయింది, కారపొడి లేదు బ్రో, ఇంకొంచెం చాలు బ్రో. ఏర్పడదు బ్రో, ఏర్పడుతుంది బ్రో. తెల్ల అవుతుంది బ్రో. కొత్త చీపేరు పుల్లలు పట్టుకొచ్చింది బ్రో. నువ్వు ఎక్కువ బ్రో. ఎట్లుంటాను సరే నువ్వు వేయి బ్రో ఫస్ట్. ఈ గంజి మాత్రం రాదు బ్రో, బయటకు వస్తలేదు. బయటకెళ్ళి రాదు. మమతక్క కామెంట్లు అవుతుంది కుడుముల వీడియోకి. అన్ని మమతక్కకి వచ్చినాయట, సంబరపడుతుంది గిటిగుడు. ఇప్పుడే నాట వచ్చింది. అందరు మమతక్క 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 మమతక్క. నిన్నే అందరు అడుగుతారు అక్క. లిఫ్ట్ చేస్తా పెట్టుకో, నీకంటే ఎక్కువనా? సపోర్ట్ మీరు చేస్తా అంటే ఖచ్చితంగా ఛానల్ పెట్టుకుంటా. మా చెల్ల సపోర్ట్ ఉండాలి ఫస్ట్. నాది ఎప్పటికి ఉంటది. నువ్వు పెట్టడానికి ముందడి అని నీకు నువ్వు కష్టపడాలి. నా సపోర్ట్ లేకపోయినా నీకు నువ్వు చేసుకునే అంత స్కిల్స్ నీ దగ్గర ఉండాలి. నువ్వు ఏగలుగుతావు, నువ్వు చేస్తావు. నేను వీడియో నేను ఛానల్ పెట్టుకుంటా, మీరు సపోర్ట్ చేస్తా అంటే మమతక్క బ్లాగ్స్ అని పెట్టుకో అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని కూడా నాకు తెలుస్తుంది. ఎందుకంటే కామెంట్ చేస్తే నేను వచ్చినాక ఫస్ట్ నా కామెంట్లు చదువుకుంటున్నా. మంచిగా అనిపిస్తుంది. ఇట్లా సపోర్ట్ చేయాలి ప్లీజ్. హీరో ఇయ్యాలి ఆవుతులేడిగా అవ్వచ్చింది. అవ్వ ముచ్చట పెట్టుకుంటారు ఇక కోసేపు తృప్తిగా. సో కూరనైతే అయింది. కూర ఎక్కడ మాడిపోయి ఎడబెట్టినాక గంజు గంజు ఇరికిందిగా నాకు తెలుసు. అప్పుడే ఇరికింది ఆ గంజు. గంజు ఇరికింది అన్నమాట. వావ్ స్పైసీ స్పైసీ అని వేరే అంటాడు తోపులా హీరో.